మెదక్ జిల్లాలో ధాన్యం కొనుగోలు ఊపందుకున్నాయి. చాలా వరకు కొనుగోలు పూర్తయ్యాయి అంటున్నారు సివిల్ సప్లై అధికారులు. రైతులకు డబ్బులు కూడా చెల్లించామని చెబుతున్నారు. ధాన్యం కొనుగోలులో ఎలాంటి ఇబ్బంది లేదంటున్నారు. మిగిలి ఉన్న ధాన్యాన్ని జూన్ మొదటి వారంలోగా సేకరిస్తామంటున్నారు అధికారులు. మెదక్ జిల్లా వ్యాప్తంగా యాసంగి సీజన్లో వరిధాన్యం సేకరించడానికి ఏప్రిల్ మొదటి వారంలోనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు జిల్లా సివిల్ సప్లై అధికారులు. రైతులు సాగు చేసిన వరి పంట 6 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని అంచనా వేశారు వ్యవసాయ శాఖ అధికారులు. అన్ని గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. రైతులు పండించిన పంట నుంచి రైతుల అవసరాలకు పోను మిగిలిన 4 టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి టార్గెట్గా పెట్టుకున్నారు అధికారులు. జిల్లాలో 108 ఐకేపీ కేంద్రాలను 302 పిఎస్సిఎస్ మరియు డిసిఎంఎస్ ఎఫ్పిఓలతో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. యాసంగి 3 ఎకరాలు వేసినాం. అద్దవేడి ఎండిపోయింది. 2 ఎకరాలన్నర వండింది. ఎందుకంటే గ్రౌండ్ వాటర్ తగ్గింది కాబట్టి అంతటా తగ్గినాయి, ఒకటే చేయాలి కాదు, అంతటా తగ్గినాయి కాబట్టి కొంత ఎండిపోయింది, కొంత వండింది. 46 క్వింటాల్లో అయినాయి. కాంట పెట్టినాము. మన ఎలక్షన్ కొడుకు పడి కొంత అందరికీ ఇబ్బంది అయింది. ఎలక్షన్ కొడుకు కాగానే తర్వాత 2 రోజులలో వాటిలో పైసలు పడ్డాయి. కొందరినే పడుతున్నాయి, అందరికీ 2-3 రోజులలో పడుతున్నాయి. నేను లక్ష్మీనరసోను 2 ఎకరాలు నాటేసినాము. కొంత మొత్తం ఎండిపోయింది, కొంచెం అన్నీ వెళ్ళిన కాడికి 3 రోజులలో పడ్డాయి వడ్ల పైసలు. నేను 3 ఎకరాలు నాటేసిన వడ్లు నాకు 80 క్వింటాలని మన నస్కా కేంద్రంలో మన అమ్మేసిన వడ్లు పైసలు 3 రోజులలో నాకు పడ్డాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత కొనుగోలు కేంద్రాల నుంచి ఇప్పటి వరకు 2,27,707 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసిన ఇందులో నుంచి 2,21,403 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైసు మిల్లులకు తరలించారు అధికారులు. మిగిలిన 6,304 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైసు మిల్లులకు తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసిన ధాన్యం విలువ 501 కోట్లు చెల్లించాల్సి ఉండగా 367 కోట్లను రైతుల బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ చేశారు అధికారులు. ఇంకా 10,218 మంది రైతులకు 134 కోట్లను బ్యాంకుల్లో జమ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. 2 ఎకరాల వరి వేసిన, అది మొదటి పూట అయింది, కాంట్రాక్ట్ అయింది. 4 రోజుల్లో పైసలు కూడా పడ్డాయి. 2,40,000 రూపాయలు. ఇంకో 2వ సాగు కూతుంది, కాంట్రాక్ట్ కావడం ఉన్నది. కాంట్రాక్ట్ అయినాక పైసలు అవి కూడా పడుతుంది తొందరలో. మా ఈ వడ్లు అమ్ముడు పోయినాయి, కానీ ఇంకా పైసలు పడ్డాయి. వారం రోజుల్లో పైసలు పడ్డాయి. రాశికి తొందరగా పైసలు పడుట్లా ఇప్పుడు మళ్ళా వడ్ల బస్తాలు తీసుకుపోవడం జరుగుతుంది. అందుకే వచ్చినాము. ఇప్పుడు తుకాలు జల్దీ పోసి మళ్ళా జల్దీ నాటు పెట్టుకుందామని. 2 ఎకరాల వరకు పొలం సాగు చేశాము. 27 క్వింటాల వరకు దిగుబడి వచ్చింది. గత 15 రోజుల క్రితమే మై వడ్ల కాంట కావడం జరిగింది. వారం రోజుల్లోపు మాకు డబ్బులు అనేది మా అకౌంట్లలో పడిపోయినాయి. గత ప్రభుత్వము మాకు అమాలి పైసలు ఇవ్వలేదు. కనీసం ఈ ప్రభుత్వం అన్న మా అమాలి పైసలు మాకు రిటర్న్ ఇవ్వగలరని అనుకుంటున్నాము. మెదక్ జిల్లాలో 108 కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యాక అవి మూసివేశామని చెప్తున్నారు సివిల్ సప్లై అధికారులు. జిల్లాలో మిగిలి ఉన్న వరి ధాన్యాన్ని జూన్ మొదటి వారం లోపు కొనుగోలు ప్రక్రియ పూర్తి చేస్తామని తెలిపారు. మెదక్ జిల్లాలో అన్లోడింగ్ కెపాసిటీ తక్కువ ఉన్నందున సివిల్ సప్లై కమిషనర్ ఆదేశాల మేరకు 40,000 టన్నుల ధాన్యాన్ని మహబూబ్ నగర్ కు, 10,000 టన్నుల ధాన్యాన్ని సిద్దిపేట జిల్లాకు తరలిస్తున్నారు సివిల్ సప్లై అధికారులు. యాసంగి 2023-24కు సంబంధించి సుమారుగా 6.5 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందనేది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు ఇచ్చిన నివేదిక ప్రకారం. అందులో కొంత వారి ఉపయోగం అంటే రైతులు సీడ్ పర్పస్ కానీ, వాళ్ళ సొంత అవసరాల కోసం కానీ, రైస్ మిల్లుల వారి కొనుగోలు కానీ, ఇవన్నీ పోగా సుమారుగా 4,20,000 టన్నుల ధాన్యాన్ని మనం కొనుగోలు చేయడానికి టార్గెట్గా పెట్టుకొని 410 కొనుగోలు కేంద్రాలు, 410లో 108 కేంద్రాలు ఐకేపీ ద్వారా, 302 కేంద్రాలు పిఎస్సిఎస్, ఎఫ్పిఓ, డిసిఎంఎస్ ద్వారా ఓపెన్ చేయడానికి పర్మిషన్ తీసుకుని ఓపెన్ చేయడం జరిగింది. మొత్తం కూడా ఏప్రిల్ మొదటి వారంలోనే అన్ని కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేశాము. ఇప్పటి వరకు 4,20,000 టార్గెట్కు గాను మనం ఈ రోజు వరకు 2,22,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగింది. మరియు అదేవిధంగా 108 కొనుగోలు కేంద్రాల్లో 100% ధాన్యం కొనుగోలు పూర్తయి వాటిని క్లోజ్ చేయడం కూడా జరిగింది. ఈ 2,22,000 కొనుగోలు పూర్తయిన తర్వాత జిల్లాలో ఇంకా సుమారుగా 50,000 నుంచి 60,000 టన్నుల ధాన్యం ఇంకా కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నది. అది కూడా జూన్ మొదటి వారంలో
లోపు మొత్తం కొనుగోలు పూర్తి చేస్తాము. జిల్లాలో రైతులు చేయించిన క్రాప్ బుకింగ్ వల్ల ఈ సీజన్లో 6 లక్షల టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి అవుతుందని అంచనా వేశారు వ్యవసాయ శాఖ అధికారులు. దానికి అనుగుణంగా 4 లక్షల టన్నుల ధాన్యం సేకరించడానికి ఏర్పాట్లు చేశారు సివిల్ సప్లై అధికారులు. జిల్లాలో రైతుల సన్నాల సాగు ఎక్కువ కావడంతో 4 లక్షల టన్నుల టార్గెట్ కాస్త 2 లక్షల టన్నులకు చేరుకుందని చెప్తున్నారు అధికారులు. జిల్లాలో ఇక 10 నుంచి 15% మాత్రమే ధాన్యం మిగిలి ఉందంటున్నారు అధికారులు. కానీ ఈ ఏడాది వరి ధాన్యంపై రాజకీయ వేడి మాత్రం జోరుగా సాగుతోంది. గత ఏడాది ఇదే సమయానికి రైతాంగం తీవ్ర ఇబ్బందుల్లో ఉందని, ఈ ఏడాది అలాంటి సమస్య లేకున్నా రాజకీయ విమర్శలు మాత్రం వేడివేడిగా సాగుతున్నాయి.